దరిద్రపు ముండ. ఇలా అనుకుంటారా మహిళల గురించి? ఎవరైనా నీకు నచ్చని బట్టలు వేసుకునే వాళ్ళ గురించి నువ్వు చూస్తే కనుక మనసులో దరిద్రపు ముండ అని అనాలనిపిస్తుందా? సరిగ్గా బట్టలు వేసుకోవచ్చు కదా అని. దరిద్రపు ముండ ఏంటిదంతా? ఏంటిదంతా? నువ్వు కూర్చొని ఇక్కడ ఇలా మాట్లాడేసి హీరోయిన్ల గురించి వెళ్ళిపోతే రేపు ఫ్రాంక్లీ స్పీకింగ్ సినిమా ఇండస్ట్రీకి నువ్వు ఇచ్చే వాల్యూ ఏంటి? సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చిన మహిళల వాల్యూ ఏంటి? అసలు నువ్వు యాక్ట్ చేస్తున్న సినిమాలు చూడాలనుకున్న వాళ్ళ వాల్యూ ఏంటి? ఈరోజు నువ్వు కూర్చుని దండోరా ప్రమోట్ చేస్తున్నావు, నా యాక్షన్ గురించి మీరే చెప్తారులే అని. అసలు ఆ ఇండస్ట్రీకి సంబంధించిన నువ్వు ఇండస్ట్రీకి సంబంధించిన మహిళల గురించి మనసులో దరిద్రపు ముండ అనుకుంటావు. ఏంటిది? ఆ పదజాలం ఏంటి? ఎవరు నేర్పించాలి నీకు? ఇంకా ఇలా మాట్లాడండి నీ ఈవెంట్లో. ఇతనికి సారీ ఎప్పుడు బయటకు వచ్చిందంటే అందరూ వ్యతిరేకంగా ఖండించిన తర్వాత సడన్గా వీళ్ళు రియలైజ్ అవుతారు 2 మాటలు తప్పుడోని అని. అక్కడ ఉన్నప్పుడు నువ్వు పెద్ద మనిషిగా నుంచున్నప్పుడు ఈవెంట్లో ఏం మాట్లాడుతున్నావో నీకు తెలీదా? ఒక్క మాట కూడా తప్పుడోళ్ళు కూడా అన్న కామన్ సెన్స్ అక్కడ ఉండదా? వెన్ యూఆర్ స్టాండింగ్ దేర్, వేర్ ఇస్ యువర్ మైండ్? నీ విజ్ఞత ఏమైంది? నువ్వు మాట్లాడే తీరేంటో నువ్వు గమనించలేవు. నువ్వు ఇంకొక స్త్రీ గురించి చెప్తావా వెళ్ళి? నీ మాటల మీద నీకు ఒక నియంత్రణ లేదు, ఏం మాట్లాడాలో నీకు తెలియదు, కంట్రోల్ లేదు, డొలిపోతూ ఉంటాయి నీ మాటలు. దానికి నువ్వు చల్లం తెలీదు. అందరూ వచ్చి నీ తట్టి లేపి నువ్వు చేసింది దరిద్రంగా ఉంది వ్యాఖ్యలు అని చెప్పిన తర్వాత సాయంకాలం ఒక వీడియో పెడతావు. అలా చలనం నీకు అసలు ఒక స్టాండర్డ్ లేని వ్యక్తివి నువ్వు కూర్చొని సీరియస్గా చెప్తే స్త్రీలందరూ వినాలా?